హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శనగపిండి శనగపప్పు లేకుండా మెత్తటి పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. 5 నిమిషాల్లో ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసుకోండి. టీ తోటి చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు పెసరపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టడానికి టైం లేనప్పుడు వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు పెడితే పప్పు నానిపోతుంది. పప్పును కడిగి అందులో వాటర్ మొత్తం వడపోసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం అల్లం వేసి నీటిని ఏమీ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రుబ్బిని ఒక బౌల్లో తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. అప్పుడు పకోడీ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా పకోడీలు వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి శనగపప్పుతో కాకుండా ఇలా ఒకసారి పెసరపప్పుతో పకోడీ చేయండి. చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు తిరిగేసి ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక ఇలా ఒకసారి వేడివేడిగా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే పకోడీ మంచి క్రిస్పీగా వస్తాయి. పిండిని మొత్తం ఇలా వేసుకొని పకోడీ మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. వర్షం పడుతుంటే వేడివేడిగా ఇలా పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్. ఈరోజు నేను రోడ్డు సైడ్ దొరికే మెత్తటి పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చలికాలంలో వేడివేడి టీతో పాటు ఈ పకోడీ తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పులో సగం వరకు బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. 2 ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును ఇలా తుంచి వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒకసారి వాటర్ పోయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. పిండి మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి ఉంటే బాగా పకోడీ క్రిస్పీగా వస్తుంది. పకోడీ వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్నగా పకోడీ వేసుకోవాలి. ఒకవైపు వేగాక రెండో వైపు ఇలా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఒకసారి పకోడీని ఈ విధంగా చేయండి. చాలా క్రిస్పీగా రోడ్ సైడ్ దొరికే విధంగా వస్తాయి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం